ప్రమాదాలకు నిలయంగా మారిన జీఎం ఆఫీస్ టర్నింగ్ రోడ్డు గంగానగర్ నుండి రామగుండం బి పవర్ హౌస్ గడ్డ వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్న హెచ్కేఆర్ అధికారులకు స్థానిక ప్రజా ప్రతినిధులకు గాని సోయి లేదని, గోదావరికని జీఎం ఆఫీస్ టర్నింగ్ వద్ద ప్రతినిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా, భారీ వాహనాలు పడిపోతూ ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్న హెచ్కేఆర్ కంపెనీ అధికారులకు స్థానిక ప్రజా ప్రతినిధులకు చీమ కుట్టినట్లయినా లేకపోవడం గర్హనీయమన్నారు. సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజ్ గౌతమ్ గోవర్ధన్ మాట్లాడుతూ, ఆదివారం రాత్రి టర్నింగ్ వద్ద బోర్డు ట్యాంకర్ పడిపోయి రాకపోకలకు అంతరాయం కలిగిన సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. స్థానిక గంగానగర్ నుండి రామగుండం బి పవర్ హౌస్ గడ్డ వరకు అవసరం ఉన్న చోట్ల ఫ్లైఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలని సిపిఐ గత అనేక సంవత్సరాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్య ప్రజా ప్రతినిధులతో పాటు మున్సిపల్ అధికారులు, హెచ్కేవీఆర్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో గతంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఫ్లైఓవర్ లేక ఈ జీఎం ఆఫీస్ కార్నర్ దగ్గర అనేకమైనటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వెంటనే హెచ్కేఆర్ కంపెనీ కానీ సంబంధిత అధికారులు కానీ స్పందించి గంగానగర్ నుండి ఇక్కడ కవిత థియేటర్ వరకు, అదేవిధంగా ఎన్టీపీసీ నుండి రామగుండం బి పవర్ టర్నింగ్ వరకు ఫ్లైఓవర్లు నిర్మించాలని సిపిఐ ఆధ్వర్యంలో గతంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక్కడ కూడా చాలాసార్లు నిరసన వ్యక్తం చేసినాం. అయినప్పటికీ అధికారులకు కానీ సంబంధిత ప్రజాప్రతినిధులకు కానీ చెవి మీద పేను వారినట్టు కూడా కాకపోవడము, చీమగుట్టుడైనా కాకపోవడము చాలా విచారాన్ని కలిగిస్తూ ఉన్నది. ఇప్పటికైనా ఈ ప్రమాదాలను నివారించాలంటే గంగానగర్ నుంచి బి పవర్ హౌస్ వరకు వెంటనే ఫ్లైఓవర్లు నిర్మించి ప్రజల ప్రాణాలను కాపాడాలని, లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అధికారులను, ప్రజాప్రతినిధులను హెచ్చరిస్తాము. పర్యార్థం హైదరాబాద్ నుంచి ఇందారం వరకు 4 లైన్ల రోడ్డును శాంక్షన్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా పనులు ప్రారంభించిన తర్వాత హైదరాబాద్ నుంచి ఇందారం వరకు అవసరం ఉన్నటువంటి ప్రాంతాలలో ఫ్లైఓవర్లు నిర్మించడం జరిగింది. కానీ గోదావరికని కార్పొరేషన్ పరిస్థితికి వచ్చినట్టయితే ప్రధానంగా రామగుండం ఎంఆర్ఓ ఆఫీసు నుంచి గంగానగర్ వరకు ఫ్లైఓవర్ నిర్మించాలని ఆనాటి ఎమ్మెల్యే గారు సోమవారం సత్యనారాయణ గారు ప్రయత్నించడం అనేది జరిగింది. కానీ ఆ రోజు ఆ కార్యక్రమానికి గోదావరికల్లో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీలు కూడా స్పందించకపోవడం మూలంగా ఆ వర్క్ కావడం అని లేదు. ఆ తర్వాత అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి గంగానగర్ వరకు ఫ్లైఓవర్ నిర్మించేటువంటి కార్యక్రమాన్ని ముగించడం అనేది జరిగింది. కానీ ఇప్పటికైనా కూడా ఆనాటి నుంచి ఈ జీఎం ఆఫీస్ 3-4 వరకు కాడ అనేకమైనటువంటి యాక్సిడెంట్లు కావడం అనేది జరిగింది. అనేక మంది చనిపోయి యాక్సిడెంట్ కూడా కావడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు అధికారులు కానీ ఏమాత్రం కూడా స్పందించేటువంటి పరిస్థితి లేదు. నిన్న రాత్రి మరి ఒక వెహికల్ పడిపోవడం అనేది జరిగింది. అదృష్టవశాత్తు ఎవరు కూడా లేకపోవడం మూలంగా పెద్ద ప్రమాదం తప్పింది. కానీ లేకపోతే ఆ వెహికల్ తోటి మీద పడితే మరి అనేకమైనటువంటి పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉండేది. కనుక ఇప్పటికైనా కూడా రామగుండం ఎంఆర్ఓ కార్యాలయం నుంచి గంగానగర్ వరకు ఫ్లైఓవర్ నిర్మించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరి భారీ ఆందోళన కార్యక్రమాలు చేపడదామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి మల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు మడికొండ ఓదమ్మ, గోష్క మోహన్, అశోక్, శ్రీను, టి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.